టీడీపీ హయాంలో ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా ఓ వెలుగొందిన పవిత్ర సంగమం ఇప్పుడు సమస్యల వలయంగా ఎందుకు మారింది? జగన్ రెడ్డి చేసిన తప్పిదాలతోనే పవిత్ర సంగమ ప్రాంతం అపరిశుభ్రంగా మారిందా? వాచ్ ది స్టోరీ. రెండు 2014 నుంచి 2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా పవిత్ర సంగమం ఓ వెలుగు వెలిగింది. రోజు సాయంత్రం 6 గంటలకు కృష్ణా గోదావరి నదులు కలిసే ప్రదేశం వద్ద నిత్య హారతులు ఉండేవి. ఆ సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు, భక్తులు, పర్యాటకులు ఇక్కడకు వచ్చేవారు. నిత్యం జనంతో కలకలలాడుతూ ఉండేది. రెండు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పవిత్ర సంగమం నిర్వహణను గాలికొదిలేసింది. అప్పటి వరకు నిర్వహిస్తున్న నిత్య పుణ్యహారతులను నిలిపివేసింది. భక్తుల రాక నిలిచిపోయింది. దీంతో పవిత్ర సంగమ ప్రాంతం అపరిశుభ్రంగా మారిపోయింది. ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా కృష్ణానది గోదావరి కలిసే ప్రాంతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. అయితే ఆ ప్రాంతంలో అన్ని సమస్యలే ఉన్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి పవిత్ర సంగమం వద్దకు వెళ్లే రహదారి బీటలు వారింది. వేడి నీళ్ల కాలువ వైపు మట్టి కుంగిపోయి ప్రమాదకరంగా మారిపోయింది. సంగమం వద్ద అంతా అపరిశుభ్రంగా ఉంది. స్నానాల ఘాట్ వద్ద దుమ్ము ధూళితో నిండి ఉంది. కృష్ణానది గోదావరి కలిసే ప్రాంతమంతా బురదమయంగా మారిపోయింది. గత వరదలకు కొట్టుకువచ్చిన బురదతో మెట్ల భాగంతో పాటు ఘాట్ కూడా అధ్వానంగా తయారైంది. వాటర్ ఇక్కడ సంగమంలో ఇక్కడ కలుపుతూ అనేది ఇక్కడ కృష్ణానదిలో కలుస్తుంది కాబట్టి కృష్ణా గోదావరి సంగమం అని చెప్పనేసి అని ఒక పవిత్ర స్థలాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇది ఒక మార్మెంట్ కింద ఒక పుణ్యక్షేత్రంగా చెయ్యాలని చెప్పని ఒక చంద్రబాబు గారు ఎంతో పెద్ద తలంపుతో ఇక్కడ ఇంత ఘాటు కట్టి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత గ్రీనరీ ఇవన్నీ పెంచితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దీని మీద ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా సర్వనాశనం చేసి గేదెలను తిరిగే విధంగా చేసుకొచ్చాడు. పోలీస్ పోస్టుల్లో పోలీసులు ఉండడం లేదు. ఇలా అనేక సమస్యలతో పవిత్ర సంగమ ప్రాంతం జనసంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయింది. ఇంకేం, ఎంతో ఆధ్యాత్మికంగా వెలుగొందిన పవిత్ర ప్రదేశం నిర్మానుష్యంగా ఉండడంతో ప్రేమికులు లవర్స్ స్పాట్ గా చేసుకుని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక బయో టాయిలెట్స్ నిరుపయోగంగా ఉన్నాయి. టాయిలెట్స్ అరేంజ్ చేస్తున్నామండి. రిపేర్స్ కొంచెం టైం పట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఒక 10 మగవారికి అమ్మాయిలకి సపరేట్ గా టాయిలెట్స్ యాజ్ వెల్ యాజ్ చేంజింగ్ రూమ్స్, ముఖ్యంగా ఆడవారికి చేంజింగ్ రూమ్స్ కావాలి కాబట్టి అవి కూడా ఒక 5 సపరేట్ గా ఆడవారికి ఏర్పాటు చేస్తున్నామండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కలిసికట్టుగా ఉండి మహాశివరాత్రి ఫెస్టివల్ ప్రజలకి, కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకి, చుట్టుపక్కల గ్రామాల వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మా పరిధిలో మేము చేయడానికి అన్ని విధాలా సంసిద్ధమై ఉన్నామండి. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద ఇప్పుడు పునరుద్ధరణ పనులు ఓ కొలికి వస్తున్నాయి. పవిత్ర సంగమానికి పూర్వ వైభవంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.